ధర్మాన్ని ఆచరించడం అనేది ఇప్పుడు సమాజంలో చాలా అవసరమైన విషయం. అవసరమైన విషయాన్ని ఆవిడ ఎంతో అత్యద్భుతంగా ఆ కోణం నుండి మనకి నవలను విశ్లేషించడం ఇప్పటి సమాజంలో ఎంతో అవసరంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే పాఠశాల స్థాయి నుంచే కాలక్షేపానికి ఆకర్షణలు ప్రేమలు అనుకుంటూ అసలు శరీర ప్రేమ అనేది లేకుండా స్పర్శ అనేది ఒక ఆకతాయితనంగా మారిపోయిన నేటి సమాజంలో శరీర ధర్మం, ప్రకృతి ధర్మం, సృష్టి ధర్మం వీటిని ఎంతో చక్కగా ఆవిష్కరించడం ఇప్పుడు ఎంతో అవసరం. ఈ విషయంలో మేడం గారు చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మ్యాథ్స్ టీచర్ని. పద్యం పైన ప్రేమతో ఆటవల్లి పద్యం ఇటీవల నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ సమీక్ష వింటూ ఒక 3 పద్యాలు రాశాను. అది ఎంతో దోషాలుంటే మన్నించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏకవీర నవలనేక ధాటిగా చెప్పి వినిన వారికెల్ల విసగపరత ధన్య జీవివమ్మ ధరైనందు నీవు రాధికమ్మ వాక్కురానకెక్కు మమత మూటలాగా మాట దాచిన మాట ఏకవీరమదిన ఏలు తల్లి మనసు బెల్లం కొండ మాట ఏ కలకండ రాధికమ్మ వాక్కురానకెక్కు ముందు మాట వినక మునుపునే పఠించి మరల మరల చదివి మరులు పెరగా విశ్వనాథ వారి విజయ భేరి వెనారి రాధికమ్మ వాక్కురానకెక్కు. అందరికీ